రైడ్ మామూలుగా పేకాట ఆడేవాళ్ళు, దొంగతనం చేసేటటువంటి వాళ్ళు అందరూ ఒక చోట ఉన్నప్పుడు, లేకపోతే కనుక ఏ కోడి పందాల దగ్గరనో లేదా ఏ వ్యభిచార గృహాల దగ్గరనో రైడ్ చూసాం మనం ఇక్కడ. ఇప్పుడు అమెరికాలో రైడ్ జరుగుతుంది. ఏంటంటే ఒక వ్యక్తి ఒక ఇంటిని తీసుకున్నటువంటిది అద్దెకి తను ఉంటాను అని చెప్పేసి, కానీ అందులో 10 మంది ఉంటారు. ఇండియా నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, లేదా బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఏదో చిన్న చిన్న దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు, లేదా ఎక్కువగా భారతీయులు అంటే భారతీయులు, లేకపోతే ఆ దేశం వాళ్ళు, ఆ దేశం వాళ్ళు, ఓ 10 మంది అందులో ఉంటారు. ఇది అద్దెకి తీసుకున్నది $3,000 అయితే కనుక తలా 300 వేసుకుని ఎంతమంది ఉంటే అంతమంది డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటుంటారు. అట్లాగా నడుస్తూ ఉన్నటువంటి వాళ్ళల్లో అక్కడికి వచ్చేటప్పటికి అమెరికాకి చెప్పింది, నేను మా దగ్గర బోల్డ్ అంత డబ్బులు మేము అద్దెకి తీసుకుంటాం, తద్వారా నీ దేశానికి డబ్బులు వస్తాయి, వ్యాపారం ఏది తింటాం మేము, నీ దేశానికి డబ్బులు వస్తాయి, ఇట్లాగే వీళ్ళే వండుకుని వీళ్ళే చేస్తుండేటప్పటికి ఆ డబ్బులు ఏం ఖర్చు పెట్టట్లేదు. కాబట్టి ఇప్పుడు ఆ విషయం మీదన రైట్స్ జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ ఇమ్మిగ్రేషన్ రైట్స్ అనేటటువంటిది స్టార్ట్ చేశారు. భారీ ఎత్తున జరుగుతున్నాయి. అనేక మంది ఇప్పుడు తప్పించుకుని పారిపోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి.